ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సంక్షేమాన్ని మరొక పక్కన అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల మన్నన పొందుతున్నటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విధి విధానాల ప్రకారం మరి వారికి కొత్త యూనిఫామ్ ని అలాగే టీచర్ గారికి అలాగే ఆయమ్మలకు కూడా కొత్త యూనిఫామ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే పిల్లలకి పౌష్టికాహారం అందించాలనేటువంటి సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలు ఏ రీతిగా ఏర్పడ్డాయో వారికి మేలైనటువంటి ఆహారం అందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తే వారికి మరి వండి పెట్టడానికి మరి గ్యాస్ స్టవ్ ని అలాగే కుక్కర్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం చిన్నపిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఒక పక్కనే పౌష్టికాహారాన్ని నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ అలాగే వారి ఆరోగ్య విషయంలో మంచి భద్రత ఏర్పాటుని కల్పిస్తూ ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలని ఒక మోడల్ కేంద్రాలుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది. మరి ముఖ్యంగా ఈ రోజున వారికి ఉన్నటువంటి కొన్ని డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించింది. అలాగే రీసెంట్ గా కూడా తల్లికి వందనం అనేటువంటి ఆ పథకాన్ని అంగన్వాడీ వారికి కూడా వర్తించాలని ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వారిలో కొన్ని డిమాండ్లు వేతనాన్ని కూడా పెంచడానికి ప్రభుత్వం ముందు ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఆర్థిక బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వ్యత్యాసాల వల్ల ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీళ్ళంత త్వరలో కూడా వారికి లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గుడ్ న్యూస్ అందిస్తారని ఈ సభముఖంగా తెలియపరుచుకుంటూ ఈ రోజున సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మోడీ గారు కూడా కేంద్రంలో మరి ఆయన యొక్క సుస్థిరమైనటువంటి పాలనతో పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించాలని కేంద్రం కూడా కంకణం కట్టుకోవటం చాలా హర్షింపదగ్గ విషయం. ఈ రోజున మనం చూసినట్లయితే ఇది మంచి ప్రభుత్వం, ప్రజల మన్నన ప్రభుత్వం. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటువంటి ప్రభుత్వంగా మనం భావించుకుని ఈ రోజున తణుకు నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు ఆరిమెల్లి రాధాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్తుంది. అలాగే ఏ సమస్య వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆయన మరి పరిష్కరించి ముందుకు వెళ్తున్నారు. ఈ రోజున కూటమి నాయకులు తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమి నాయకులందరం కలిసి ఐసీడీఎస్ సూపర్వైజర్ గారి యొక్క ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ సిబ్బంది వారి యొక్క సమక్షంలో కూడా ఈ యొక్క గ్యాస్ స్టవ్ ని అలాగే కుక్కర్ని యూనిఫామ్ లు కూడా మరి పంచాయతీ ఆఫీసులో మరి పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఇది మంచి ప్రభుత్వం, మేలైన ప్రభుత్వం అని సభాముఖంగా తెలియపరుచుకుంటూ మరి ఇటువంటి అవకాశాలు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కనుక మరి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.